ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో పేదవాళ్ళందరూ ఇంకా పేదవాళ్ళుగా మారిపోతూ ఉన్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారిపోతూ ఉన్నారు. సో వీటికి రీజన్ ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేక. అసలు ఎందుకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోల్పోతూ ఉన్నారు అండ్ అసలు ఎలా పెట్టుబడి పెట్టుకొని ఎలా మనం లైఫ్ని సేవ్ చేసుకోవాలి, ఎలా లైఫ్ని లీడ్ చేయాలి, దీనికి సంబంధించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మీకు అండి అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దీన్ని మనం ఎలా ఫ్రీ చేసుకోవాలి, అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? సో ఇది చాలా మంచి సందర్భం అండి, ఎందుకంటే మనము ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ కోసం మనం చాలా కష్టపడి తెచ్చుకున్నాము. సో దానివల్ల అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది అందరికీ కూడా చాలా ఈ పాటికే అర్థమై ఉంటుంది ఎంత ఇంపార్టెంటో. సో మనం చూస్తూ ఉన్నాము మన సొసైటీలో ద డిఫరెన్స్ అంటే పూర్ పీపుల్కి కానీ లేకపోతే రిచ్ పీపుల్ కానీ చాలా పెరిగిపోతుంది. సో దీన్ని మనం తగ్గించాలి, అసమానతలు తగ్గించాలి అంటే కూడా ఏ విధంగా చేస్తే మనం ఇంకొంచెం బెటర్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతాము. సో ఇప్పుడు కొంతమంది దగ్గర అసలు స్పెండింగ్ కే సరిపోదండి మనీ. సో చాలా పూర్గా ఉంటారు, వాళ్ళకి అవసరాలకే సంబంధించిన అమౌంట్ మాత్రమే వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. తర్వాత ఇది ఇంకొక కేటగిరీ, వీళ్ళు ఒక 10% అట్లా ఉంటే. ఇంకొక కేటగిరీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే కొంత సేవ్ చేయగలుగుతారు. సో డెఫినెట్ గా వాళ్ళ సంపాదించిన దాంట్లో వాళ్ళ ఖర్చులు పోగా ఎంతో కొంత సేవింగ్ చేసుకునే కెపాసిటీ ఒక 70%, 80% పీపుల్ కి ఉంటుందండి. బట్ ఏంటంటే వాళ్ళు సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు. సో ఫైనల్ గా ఎవరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అంటే రిచ్ పీపుల్ కి. ఎందుకంటే వెల్త్ అనేది వాళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో మనం కూడా ఇప్పుడు ఎవరైతే 80% ఈ సేవింగ్స్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకెళ్ళాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ వైపు తీసుకెళ్ళాలి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యాలి అంటే ఇన్ఫ్లేషన్ అండి. ఇప్పుడు మీరు ఒక 10 లక్షలు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసాము, ఒక 10 years కి ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తీసుకోలేని వాళ్ళందరూ కూడా ఎక్కడ పెడతారు? బ్యాంకుల్లో, లేదు అంటే పోస్ట్ ఆఫీసుల్లో పెడతారు, లేదు చిట్టు వేస్తారు, ఎఫ్డీలు చేసుకుంటారు. సో వీళ్ళందరికీ మనం ఓవరాల్ గా మనం చూసుకుంటే 6.5%, 7% ఇంతే రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది ఎంత అవుతుంది? 10 years కి 19 lakhs అవుతుందండి. బట్ ఆ 10 years తర్వాత మనకి పర్చేస్ పవర్ కూడా తగ్గిపోతుంది, రూపీ వాల్యూ కూడా పడిపోతుంది కదా. ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే దాని వాల్యూ 12 lakhs ఉంటుంది. సో దాని వల్ల వాళ్ళు ఏంటంటే వీళ్ళు సంపాదించింది మళ్ళీ అక్కడికే వస్తున్నారు, లైఫ్ స్టైల్ ఏం మారట్లేదు. ఆ 10 years అయ్యేటప్పటికి మళ్ళీ ఇన్ఫ్లేషన్ తినేస్తోంది వాళ్ళ వెల్త్ ఏదైతే క్రియేట్ చేశారో. సో దాని వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇంకొక కేటగిరీ చూసుకుందాం. ఎవరైతే ఈ రిచ్ పీపుల్ ఉన్నారో, వెల్దీ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే 12%, 15% కి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే 6-7% దగ్గర ఆగిపోరు. 6-7% దగ్గర ఆగిపోకుండా వాళ్ళు 12-15% వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో సేవింగ్స్ లో ఏంటంటే రిస్క్ ఉండదు, రిటర్న్ కూడా తక్కువ. ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏంటంటే రిస్క్ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వేసి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వీళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం రిస్క్ తీసుకుంటారు. ఆ రిస్క్ తీసుకొని ఆ 12-15% చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు 6.5% తో 19 lakhs మాత్రమే చేయగలిగితే వీళ్ళు 30-35 lakhs వరకు చేయగలుగుతారు. అదే 10 lakhs ని, ఆ 10 lakhs ని వీళ్ళు 19 lakhs, 20 lakhs చేయగలిగితే వీళ్ళు మాత్రం 30-35 lakhs వరకు పెంచుకోగలుగుతారు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వల్ల. సో ఇన్ఫ్లేషన్ మనం తీసేసినా సరే ఇంకా వాళ్ళకి 20-25 lakhs ఉంటాయి. సో దట్స్ వాట్ దే కెన్ క్రియేట్ ద వెల్త్. సో ఇక్కడ మనకి బాగా జరుగుతుందండి. సో అందరూ కూడా సో సేఫ్టీ అనేది ఉండాలండి, డెఫినెట్లీ సేఫ్టీ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మనం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అంటే కొంచెం రిస్క్ ను కూడా తీసుకోవాలి, క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్తేనే మనం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేయగలుగుతామండి. సో దానికోసం వాళ్ళకి ఏమైనా తెలియకపోతే మేము అందరం ఉన్నాం కదండి, వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. సో 80% పీపుల్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో
ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలి, అమ్మో రిస్క్ ఉంటుంది, డబ్బులు పోతాయి, మనకి ఎలా ఇన్వెస్ట్ మనకున్నది ఈ తక్కువ అమౌంట్ తో ఏ విధంగా వెల్త్ ని క్రియేట్ చేయాలి అని ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేస్తూ ఉన్నామండి. చాలా మంది మాకు అంటే ఆన్లైన్ ద్వారా కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. సో వేరెవర్ యు ఆర్, మీరు ఎక్కడున్నా సరే పర్సనల్ గా రావాల్సిన అవసరం లేదు. వీ కెన్ హెల్ప్. నవ్ డేస్ అంతా కూడా టెక్నాలజీ వచ్చేసింది, సో అంతా కూడా ఆన్లైన్ లో జరిగిపోతుంది. మీరు అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి. సో మీరు కూడా కొంచెం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళాలి అంటే ఇన్వెస్ట్మెంట్ వైపు అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. దే షుడ్ నాట్ స్టాప్ అట్ సేవింగ్స్. సో ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము ఇచ్చే ఫైనాన్షియల్ టిప్ అయితే ఇదేనండి. సేవింగ్స్ దగ్గర ఆగిపోకండి, ఇన్వెస్ట్మెంట్స్ వైపు అయితే వెళ్తేనే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం, సో పూర్ అని చెప్పి, మిడిల్ క్లాస్ అని చెప్పి, రిచ్ అని చెప్పి. సరే, మనం మిడిల్ క్లాస్ వైపు సో బిలో యావరేజ్ వాళ్ళ వైపు వద్దాం. సో మినిమం ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు మా దగ్గర అసలు ఆ డబ్బులు కూడా లేవంటే మినిమం ఒక 500 రూపాయలతో కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో మీరు 500 రూపాయలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అవునండి, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఇన్కమ్ కాదండి, ప్రాబ్లం ఏంటంటే సేవింగ్స్ చేయకపోవడం, మా మైండ్ సెట్ అన్నమాట. అంటే ఇంత తక్కువ అమౌంట్ తో ఏం జరుగుతుంది అనేది వాళ్ళని అక్కడ ఆపేస్తుంది అనమాట. మీరు ఆ 1000-2000 కంటిన్యూస్ గా ఒక 30 years పెట్టండి, ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఇలా ఇంకోటి ఏంటంటే మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంది, కానీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ పెంచరు, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. సో అక్కడతో వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది అయిపోతుందండి. సో ఎంతవరకు అంటే వచ్చిన ప్రతి ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి వాళ్ళు ఏదో ఒకటి స్పెండింగ్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇలా స్పెండింగ్ వైపు వెళ్ళిపోతూ ఉంటే ఇక ఏదైతే ఇంపార్టెంట్ టైం ఉంటుందో ఈ 15 years 20 years టైం అనేది మీకు మిస్ అయిపోయిందంటే మళ్ళీ కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది మిస్ అయిపోతూ ఉంటారండి. సో దిస్ ఈజ్ వాట్ ద మిస్టేక్ ఈజ్ హ్యాపెనింగ్. అందరి దగ్గర ఇదే జరుగుతుంది. మీకు ఇన్కమ్ పెరుగుతోంది, పెరగగానే మీరు స్పెండింగ్ చేస్తున్నారు, దానివల్ల మీకు కాంపౌండింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. తర్వాత చేద్దాంలే, ఇప్పుడు మనకి ఇంట్లో ఇది ఇంపార్టెంట్ ఉంది కదా, ఇంపార్టెంట్ ఉందని. అలా కాకుండా మీకు ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి కొంత మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలండి. ఇప్పుడు చాలా మంది SIPs చేస్తారు, 5,000 ఒక 5 years వరకు చేస్తూ ఉంటారు. ఎందుకని ఎవ్రీ ఇయర్ 10% పెంచుకోవచ్చు కదా. స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇలాంటి మిస్టేక్స్ కూడా బాగా జరిగిపోతున్నాయి కాబట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెల్త్ ని ఎక్కువగా క్రియేట్ చేయలేకపోతున్నారు. సో ఈ మిస్టేక్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి, పెంచుకోవచ్చు. అసలు అట్లీస్ట్ ఏంటంటే సేవ్ చేస్తున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేదైనా మనం అట్లీస్ట్ స్టార్ట్ చేయాలండి. సో ఇది కేవలం మన ఇన్కమ్ తక్కువ ఉందని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ కాదండి, మనము ఏ విధంగా పర్సనల్ ఫైనాన్సెస్ ని మేనేజ్ చేసుకుంటున్నాము, తక్కువ ఇన్కమ్ తోనే మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము అనేదే మ్యాటర్ అండి. ఓకే, ఫైన్, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది మీకు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కి సంబంధించినటువంటి ఒక చిన్న క్లాస్ అన్నమాట. సో ఇది మీకు మాధురి రెడ్డి గారు చక్కగా వివరించారు. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.